వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీజేపీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ షాక్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి నియోజకవర్గాల పరిధిలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులను జనం పట్టించుకోలేదు. శాసనసభ బీజేపీ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 స్థానాల్లో బీజేపీ కేవలం 13 స్థానాల్లోనే గెలుపొందగా కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి జలక్ ఇచ్చారు. 36 స్థానాల్లో బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే గెలుపొందింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 స్థానాలకు గాను బీజేపీ 5 స్థానాల్లోనే గెలిచింది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఎదురుగాలి తగిలింది. మొత్తం 49 స్థానాలున్న ఈ మున్సిపాలిటీలో బీజేపీ కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది. ముతోల్ నియోజకవర్గ పరిధిలోని బైంసా మున్సిపాలిటీలోని 26 స్థానాల్లో బీజేపీ కేవలం 6 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఫలితాలే బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదు అనేందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలకు సైతం నిరాశ ఎదురైంది. కరీంనగర్, నిజామాబాద్ మినహా ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని బల్దియాల్లో ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. మేడ్చల్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలలో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.